4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం. మీ సహనమును సహనచరులకు తెలియచేయండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించియో చింతపడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అట్లాగే ఫిలిప్పీయులకు రాసిన మొదటి అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రార్థన చేస్తాం. నీతో సాటైన వారు ప్రభువా, నీతో సమయైన వారు తర్వాత విధంగా ఆరాధనకు యోగ్యుడు పూజలు ఇంతవరకు పాటల ద్వారా నేను భయపరచడానికి కృప దయచేస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రం. చదవకుండా నా భాగాల ద్వారా ప్రభా దేవా తండ్రి మీరు మాకు ఏమై ఉన్నారు దేవా తండ్రి. ఎట్టి విధంగా ప్రభా మా జీవితంలో ప్రభా మీ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎదిగిన వారమై దాన్ని బట్టి నేను ఆరాధించడానికి కృప దయచేయండి. విధంగా జీవింపజేయాలనుగా ప్రభా మాలో ఉంటూ మీరు ఎన్నెన్ని కార్యాలు మాలో చేస్తున్నారు ప్రభా. ఆ సత్యాన్ని బట్టి నేను ఆరాధించినట్టు నేను మా భాగాలను మాకు వివరించడం ప్రార్థిస్తూ కనికరించి చేరవచ్చిన ప్రియుని బట్టి స్థితిస్తున్నాం. మరొకసారి చేరవలసిన ప్రియులను త్వరగా నడిపించి మీరు ప్రజల ముందు ప్రభా నిలబడి ఇది అవసరం. కేవలం పుట్టివాడు మానవవాదుడు మనిషి మట్టితో సమానుడు ప్రభు. నిలబడటానికి ఏ యోగ్యత లేదు, కానీ విసురుజాను మరుగుపరచును, విసుగు రక్తం ప్రోక్షించండి ప్రభు. మీరే మాతో మాట్లాడాలని ఈ ఆత్మ ద్వారా మాకు సందేశాన్ని ప్రార్థిస్తాను. వదనం చేయించినట్టు స్థితులు ఆరోపిస్తాను. యేసు ప్రభువు నామములో ప్రార్థించి అడిగినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం చెప్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయితే ఈ మాట కేవలము సువార్తకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా చంపడానికి వచ్చినప్పుడు, క్రీస్తుని బట్టి సాక్ష్యం ఇస్తే నేను చంపేస్తాను బెదిరించినప్పుడు అప్పుడు మాత్రమే చెప్పే మాట కాదు ఇది. అప్పుడు చెప్పే మాటే, కానీ కేవలం ఆ సందర్భాన్ని బట్టి చెప్పే మాటే కాదు. అప్పుడు కూడా చెప్తారు, చంపేస్తే చంపేసుకో, నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభని ఆ సందర్భాలు కూడా చెప్తారు. కానీ ఇక్కడ బ్రతుకుట క్రీస్తే అని చెప్తున్నాడు. ఆ బ్రతుకేంటి? బ్రతుకుట క్రీస్తే అని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఆ బ్రతుకే విధానం ఏంటి? ఆ బ్రతుకు ఏంటి? బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు కదా. ఆ బ్రతుకు యొక్క గుణాలు, లక్షణాలు ఏంటంటే ఈ 4వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? మీ సహనమును సకల జనులకు తెలియచేయండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చెప్తుంది. ఈ జ్ఞాపనము కృతజ్ఞతాపూర్వకం చేత దేవునికి తెలియచేయండి. చూడండి, ఇక్కడ మీ సహనమును సకల జనులకు తెలియచేయండి. బ్రతుకుట క్రీస్తే అంటే అక్కడ రెండు చెప్తున్నాడు. ఒకటి మీ సహనము తెలియజేయాలి.
ఇంకోటి దేని గురించి చింతించుకోండి. ఇదే క్రైస్తవ జీవితం. ఇదే క్రైస్తవ జీవితం. సహనశీలత అనేది యేసుప్రభువు వారి యొక్క లక్ష్యం. సహనశీలత, దేన్నైనా సహించుకునే తత్వం, ఏ విషయం గురించి చింత లేకుండా జీవించే తత్వం, అది యేసుప్రభువు వారి నైజం. ఆయన ఎప్పుడు ఆయన సహనాన్ని కోల్పోలేదు. సహనశీలత అంటే ఏదైనా మనకు చట్టబద్ధంగా చెందవలసింది మనం తప్పు చేసినప్పుడు ఎదురువాడు శిక్షించినప్పుడు, ఎదురువాడు మన దగ్గర తీసుకున్నదో శిక్షించినప్పుడు దాని విషయం గురించి కాదు. మనం తప్పు చేయకుండానే మనకు చెందవలసింది చెందకుండా ఉన్నప్పుడు మనం కాముగా నెమ్మదంగా ఉండడమే సహనం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సింది, అది ఆస్తి అయినా గౌరవమైనా ఇంకా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, మనకు చెందవలసింది అతనివాడు మనకి ఇవ్వకుండా అడ్డపడ్డప్పుడు మనం నెమ్మదిగా వాళ్ళు ప్రేమించి వాళ్ళు కాముగా ఉండటమే సహనం. ఇదే సహనశీలత. ఇది యేసుప్రభువులో ఉంది. ఈ లోకం చట్టాలు అలా చెప్పవు. ఈ లోకం చట్టాలు ఏం చెప్తే, నీకు చెందవలసిన విషయంలో నువ్వు అడగాలి, నీకు చెందవలసిన విషయంలో నువ్వు పోరాడాలి, నీకు అన్యాయం జరిగితే నువ్వు ఎదిరించాలి, నువ్వు కాముగా ఉండకూడదని ఈ లోక చట్టాలు చెప్తాయి. అది మానవ నైజం, అది కానీ దేవుని నైజం అది కాదు. మీ సహనశీలత, మీ సహనము సకల జనులకు తెలియజేయండి. చింతించే గుణం సాతాను గుణం. అది దేని గురించి చింతపడకూడని దేవుడు చెబుతున్నాడు. చింతించే మనస్సు, చింతించే గుణం అది సాతాను నైజం. కాబట్టి పిల్లరా, బ్రతుకుట క్రీస్తే అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క ఓర్పు. ఈ సహనశీలత అనేది ఎప్పుడు నిమ్మలంగా ఉంటుందంట, ఎప్పుడు సమాధానంగా ఉంటుందంట, ఎప్పుడు ఓర్చుకునేదిగా ఉంటుందంట. దేని గురించి గాబరా పడదు, ఆందోళన పడదు. ఎందుకు? ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే ప్రభు మనలోనే ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. యేసుప్రభు వారు ఎవరిలో ఉన్నారో వారే సహనంగా ఉండవరు. ఎందుకంటే నాలోనే ప్రభు ఉన్నాడు కాబట్టి నేను దేని గురించి గాబరా పడక్కర్లేదు, నేను దేని గురించి చింతపడక్కర్లేదు. మనం గౌరవించిన ఓపైనా, మనకు అలా చెందవలసింది అన్యాయంగా అవతల లాక్కున్నా, ఈ విషయం గురించి చింతపడకుండా జీవించే జీవితమే క్రైస్తవ జీవితం. అదే బ్రతుకుడ క్రీస్తు. బ్రతుకుడ క్రీస్తు అంటే అదే. కాబట్టి ఈ అపోస్తలుడు పౌలు ఆ విషయాన్ని చెప్తున్నాడు. యేసుప్రభు వారి యొక్క లక్షణం కూడా అదే. యేసుప్రభు వారు ఆ విషయాన్ని ఒక మాదిరిగా చూపించాడు. ఆయన జీవితం ద్వారా మాదిరిగా మనం చూపించాడు. పిలిపిల్లి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, 2:5 నుంచి చదువుతాం. చూడండి, ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడే తను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లలు, యేసుప్రభు వారి యొక్క మాదిరి,
నిజానికి ఆయన చెందవలసింది దేవునితో సమానంగా ఉండే భాగ్యం. దేవునితో సమానుడు, తండ్రి ఆయన ఒక్కటై ఉన్నారు. దాన్ని ఆయన గట్టిగా పట్టుకోలేదే, నాకు చెందాలి, నాది హక్కు అని పట్టుకోలేదే. దేవునితో చదవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టాడు. అంటే దైవత్వాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఆ హోదాని, బాహ్యంగా ఉన్న ఆ హోదా, ఆ రూపాన్ని విడిచిపెట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. రిక్తుడైపోయాడు, మహిమంతా వదిలేశాడు. రిక్తుడైపోవడం అంటే ఏంటి? ఏమీ లేకుండా ఉండటం. ఆయన చెందవలసిన మహిమంతా వదిలిపెట్టాడు. రిక్తుడుగా చేసుకుని ఆకారవంత మనుషుడుగా కనపడి దాసుడుగా సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారే మనకు మాదిరి. నేను క్రీస్తుని జీవిస్తున్నాను, బ్రతుకుడే క్రీస్తే అంటే ఆ క్రైస్తవ్యం చూపించగలగాలను. ఆ క్రీస్తుని చూపించే అన్ని పరిస్థితుల్లో క్రీస్తుని చూపించగలగాలి. కాబట్టి అప్పుడే మనం చెప్పగలుగుతాం అన్నమాట, బ్రతుకుడే క్రీస్తే. క్రీస్తులో ఉన్న గుణాలు, ఈ సహనశీలతలో సానుభూతి ఉంటుందంట, ప్రేమ ఉంటుందంట, ఓర్పు ఉంటుందంట, దయ ఉంటుందంట, క్షమించే గుణం, క్షమాపణ, విధేయత. ఈ ఒక్క సహనశీలత మనం ఏర్పాటు చేసుకుంటే మనలో ఈ సహనం అంటే ఈ సహనమయుడు క్రీస్తు, సర్వమయుడైన క్రీస్తు. ఆయనలో ఈ గుణాలన్నీ ఉన్నాయి. ఆయన ఎంత బాధించినా ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఆయన సహనాన్ని కోల్పోలేదు. ఆయన ఏమన్నా ఆయన పట్టించుకోలేదు. ఆయన సహనం కలిగి ఉన్నాడు. మరణం పొందినంతగా వీరేసి చూపించాడు. కాబట్టి ప్రియులరా, ఈ సహనశీలత యేసు ప్రభువారి ద్వారా నీకు నాకు వచ్చింది. యేసు ప్రభువు ఈ మాదిరి చూపించలేదనుకో, ఈ మాదిరి చూపించకుండా మీరు సహనం కలిగి ఉండండి, మీరు ఓర్పు కలిగి ఉండండి, మీరు క్షమించండి అని ఈ వాక్యాలు రాయబడ్డా ఇంకో మనకి రాదు. ఎంత చదివినా ఈ వాక్యాలు మనకు రావు. మనలో ఆ గుణాలు ఏర్పడవు. ముందుగా యేసు ప్రభువు వారు చేసి చూపించారు కాబట్టి, ఆయన జీవించి చూపించారు కాబట్టి అప్పుడు ఆయన మనకు మాదిరిగా ఉంటాడు. ఈ ఒక్క సహనశీలత చాలా సందర్భాల్లో పొరుగింట్లో, ఆ ఇంట్లో కాదు కానీ మా ఇంట్లో, పొరుగింట్ల దగ్గరికి మనం ఎన్నో అన్ని చోళ్ళకి మనం వెళ్ళాం. కానీ నా ఇంట్లో, మా ఇంట్లో హక్కులు ఏంటి? నేను తప్పు చేయలేదు కదా, నన్ను తప్పు చేయకుండా అన్నాడు ఏంటి? వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ఎన్నోసార్లు నేను చేయని దానికి నన్ను ఎందుకు అంటాడు? మా నాన్నగారి విషయంలో ఏంటి, మా అన్నయ్య విషయంలో ఏంటి, మన రైట్ అని నిరూపించుకోవటానికి నేను అలా లేను కదా, నన్ను ఎందుకు అంటారు? ఈ వాక్యాలు, ఈ అర్థాలు తెలిసిన తర్వాత ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఎందుకు? సహనశీలతో చూపించలేకపోయాం. మనకు చెందవలసింది చెందనప్పుడు కూడా మనం మౌనంగా ఉండటమే సహనశీలత. అప్పుడే ఎదుటివాడు మనలో ఉన్న క్రీస్తుని చూడగలుగుతాడు. మనకు పాటలు వచ్చి, వాక్యం వచ్చినా, ఇలా ప్రసంగాలు చేసినా క్రీస్తుని చూడలేడు. ఎప్పుడు చూడగలుగుతాడంటే మనకు చెందవలసింది చెందగా. యేసు ప్రభువు ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకున్నాడు, తను రిక్తుడైపోయాడు, బానిస అయిపోయాడు, దాసుడుగా ఏ విధంగా అయితే ఆయన కనబరుచుకున్నాడు, ఆ స్వరూపం మనలో ఏర్పడినప్పుడు ఎదుటివాడు చెబుతాడు. మనం చెప్పం, వీళ్ళు దేవుడు ఉన్నాడు రా అని ఎదుటివాడు చెబుతాడు. అపోస్తలుడైన పౌలు ఊరికనే చెప్పట్లేదు ఆ మాట. చూడండి, పిలుపులకు రాసిన పత్రిక, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాను. చూడండి.
నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగినట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండా నెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పగలుగుతున్నాడు, నేను అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉన్నాను. నాకు ఘనత వచ్చినప్పుడు, ఘనత లేనప్పుడు, కడుపు నిండా ఉన్నప్పుడు, ఆకలి కలిగినప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, లేని స్థితిలో, ఏ స్థితిలో అయినా సరే నాలో ఉన్న సమాధానం పొందాలి, నాలో ఉన్న సహనము పొందాలి. అన్ని పరిస్థితుల్లో ఎందుకు ఉండగలిగానంటే నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు నా లోపల. నన్ను బలపరిచిన వాడు ఉన్నాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో నేను చేయగలను. నేను ఆ విధంగా ఉండగలిగాను. నన్ను బలపరిచిన వాడిని అంతే నేను సమస్తము చేయగలను. ఇది బ్రతుకుట క్రీస్తు అంటే, ఇది క్రీస్తుని చూపించడం అంటే. అన్ని పరిస్థితుల్లో మనలో ఉన్న క్రీస్తు యొక్క ఐశ్వర్యాలు, క్రీస్తు యొక్క సుగుణాలు మనం అన్ని పరిస్థితుల్లో కనబరచడమే క్రీస్తుని జీవించడం అంటే. అలా జీవించడానికి ఆయనే మనలో జీవింపజేయ ఆత్మగా వచ్చి మనలో క్రీస్తు రూపం ఏర్పరచడానికి. కాబట్టి క్రైస్తవుడు అని ఎలా చెప్పగలరు? బాహ్య రూపంగా చేతిలో బైబిల్ ఉండటం బట్టి కాదు, బాహ్య రూపంగా తెల్లబట్టలు వేసుకోవడం బట్టి కాదు, బాహ్య రూపంగా అందరూకి కనబడే విధంగా స్వార్థ చేయటం ఏంటి బాహ్యం సంబంధించి. కానీ ఆంతరికంగా, జీవాత్మకంగా, ఆంతరికంగా క్రీస్తు యొక్క సుగుణాలు మనలో వెల్లడైనప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం. అలా మనం జీవించడానికే యేసు ప్రభువు మన బలపరిచేవానిగా మనలోనికి దిగొచ్చాడు. అది మీరు కనబరచాలా అని చెప్తున్నాడు. సకల జనులకు మీరు క్రీస్తును కనబరచాలా, మీ సుగుణాలతో, మీ సహనంతో. దేని గురించి మీరు చింతించకూడదు, ఎందుకు మీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఎంత ధన్యత క్రైస్తవ జీవితం. మనం ఏ స్థితిలో మనం పిలువబడ్డాం? క్రీస్తులోనికి మారటానికి, క్రీస్తు యొక్క జీవం. కొలస్సీ 4:3 ఏం చెప్తుంది? మనకు జీవమైన క్రీస్తు, మనకు జీవమైన క్రీస్తు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా 3:4 చూడండి. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి మనకు జీవమైన క్రీస్తు, మనలో జీవంగా ఆయన ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే అంటే ఇదే, క్రీస్తు యొక్క సుగుణాలు. కాబట్టి ఈ వాక్యాలు నాకు తెలియజేయబడుతున్నప్పుడు అప్పటి వరకు చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినోడినే, పాటలు తెలుసు, ప్రతి ఆదివారం చర్చి కాలంలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాక్యాలు తెలియబడ్డప్పుడు నాలో పెద్ద లోటు ఉందని నేను గ్రహించాను. ఏంటంటే క్రీస్తు యొక్క సుగుణాలు నాలో వెళ్ళడక, సహనశీలత నాలో వెళ్ళడక, క్రీస్తు కలిగిన మనసు నాలో లేకపోయిందే. కాబట్టి ఆయన యేసుప్రభువుని ఆ విధంగా తగ్గించుకున్నాడా? తగ్గించుకున్న తర్వాత ఏమైంది? ఇప్పుడు మనం చదివాం కదా, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ మనం కూడా ప్రత్యక్షపడతాం. ఏ విధంగా ప్రత్యక్షపడతామంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి,
యేసుప్రభు ఏ విధంగా హెచ్చింపబడ్డాడో మనం కూడా ఆ విధంగా హెచ్చింపబడతాము. 9వ వచనం చదువుతాం, 2వ అధ్యాయము. అందుచేత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు తగ్గించుకున్నారా? యేసుప్రభు వారు తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. తండ్రికి విధేయత చూపిన వాడే అన్ని పరిస్థితుల్లో సహించుకుని ఆయన తను తను అర్పించుకున్నాడు. అర్పించుకోవడం వల్ల ఏమైంది? ఈ లోకంలో మాటకు మాట సమాధానం చెప్పకపోతే వెర్రోడుగా నువ్వు, అన్యాయంగా మన దగ్గర ఏదైనా లాగేసుకుంటే నీ ఎంత తెగలు లేడురా అంటారు. ఈ లోకం నువ్వు వేస్ట్ నువ్వు అంటారు. యేసుప్రభు వారి పరిస్థితి చూస్తే యేసుప్రభు పరమ వేస్ట్ అన్నట్టు మాట ఈ లోకానుసారంగా. ఎందుకంటే ఆయన వ్యక్తులుగా చేసుకున్నాడు, అంతంత తగ్గించేసుకున్నాడు, దోసడైపోయాడు, ఆయనకున్న మహిమంతా వదిలేశాడు. వదిలేసి మనుషులు కొడుతున్నా సరే ఏం మాట్లాడతలేదు. ఆయన అన్యాయంగా, ఆయన అకారణంగా ఆయన చెయ్యని దానికి దాన్ని ఆయన మీద మోపి ఆయన సిలువ మరణం ఇచ్చేస్తే ఆయన చేతపడాడు కింద చూశారు. ఇది ఈ లోకానుసారమైన నీతి. దేవుడు ఏం చేశాడంట? అన్ని నామల కన్నా పై నామం పెట్టాడు. మహోన్నతమైన సింహాసనం మీద ఆయనకు ఆశీనుడయ్యే అధికారం ఇచ్చాడు. ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగనట్లు ఆయన హెచ్చించాడు. ఇదే క్రీస్తు యొక్క సుగుణాలు మనలో వెల్లడైతే ఈ లోకానికి మన పిచ్చోళ్ళ మీద కనపడవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చేస్తాడు. మన సహనశీలత సకల జనులకు మనం కనపరిచే కొద్దీ, యేసు యొక్క సుగుణాలతో మనం జీవించే కొద్దీ దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఆయన మహిమ, యేసుక్రీస్తు వారికి ఉన్న మహిమను మనకు కూడా ఆపాదిస్తాడు. ఆయన ప్రత్యక్షమైన ఇది బ్రతుకుడు క్రీస్తు అంటే. దీని కొరకే నిన్ను నన్ను పిలిచాడు. లోకం నుంచి నిన్ను నన్ను పిలిచి, లోకం నుంచి నిన్ను నన్ను వేరు చేసింది. ఆయన స్వరక్తంతో కడిగి నిన్ను నన్ను ప్రత్యేకపరిచింది దేనికంటే మనం ఆయన సుగుణాలతో బ్రతుకుట క్రీస్తే అన్న విధంగా యేసు ప్రభువు యొక్క సుగుణాలు సకల జనులకు వెల్లడి చేయటానికి. ఇది ఈ లోకానికి లేదు, ఈ నీతి ఈ లోకానికి లేదు. న్యాయబద్ధంగా అడిగి తెచ్చుకోవాలన్నది ఈ లోకపు నీతి. కానీ లోకపు నీతి ఏదైనా కోల్పోయినా, ఏదైనా నీ దగ్గర నుంచి నీ సాటి సహోదరుల్ని లాగేసుకున్నా సరే నువ్వు సహించి వాళ్ళని క్షమించి వాళ్ళని ఓర్చుకునేది ఈ లోకపు నీతి కాదు. అది దేవుని నీతి. అది యేసుప్రభు యొక్క నీతి. అది యేసుప్రభు యొక్క సుగుణం. అందుకని ఆయనలో తప్ప ఈ లోకంలో లేదది. నిన్ను నన్ను ఆయన వల్లే మార్చడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన ఉన్నతమైన స్థానం దక్కించుకున్నాడు. నీకు నాకు ఉన్నతమైన స్థానం దక్కడానికే యేసుప్రభు యొక్క సుగుణాలు నీలో నాలో వెళ్ళడం వాళ్ళని పిలిచాడు. ఈ శ్రేష్టమైన జీవింపజేయు ఆత్మ యేసుప్రభు యొక్క సుగుణాల గురించి మనం ఆరాధించాలి. బాహ్యంగా దేవుడు ఆ కార్యాలు, స్వస్థతలు, ఈ ఆశీర్వాదాలు, డబ్బు, వీటి గురించి అవి ఉంటాయి, పోతాయి. మన లోపల యేసు జీవింపజేయ ఆత్మ, మనకు జీవమైన క్రీస్తు మనలో ఈ జీవానిచ్చే సుగుణాలు ఈ ఇహమందు ఉంటాయి, పరమందు ఉంటాయి. ఈ మనతో వస్తాయి. ఒకడు ఏ విధంగా
అడుగుతుంది. యోహాను యాకోబుల తల్లి వచ్చి యేసుప్రభుని అడుగుతుంది, ప్రభువా నీ కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని ఉంచుకోమని అడుగుతుంది. ఎవరిని ఉంచుకుంటాడో తండ్రి అని దేవుడు ఎవరిని పడతాడు అక్కడ? ఎవరైతే యేసుప్రభు స్వారూప్యంలో పరిపూర్ణంగా మారారు, యేసుప్రభు సుగుణాలతో ఎవరైతే పరిపూర్ణంగా జీవించారు, అన్ని సందర్భాల్లో ఆ విషయాలు తెలిసిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఎంతగా యేసుప్రభు వారిని వారు జీవించారు, వారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. నీ విషయం నా విషయం ఏ స్థాయిలో మనం ఉంటాం? యేసుప్రభు వారి పక్కన కూర్చోబెట్టడానికి యేసుప్రభు స్వారూప్యంలో మారణాలను కూర్చోబెడుతూ ఉంటారు. తర్వాత కొంత మారణాలను అలా కూర్చోబెట్టారు అనుకోండి. నీ నా స్థాయి ఎక్కడ వరకు ఉంటుంది? ఎన్ని వేల సంఖ్యల తర్వాత ఉంటుంది, లేకపోతే ఎన్ని లక్షల సంఖ్య తర్వాత ఉంటుంది? బ్రతుకుడు క్రీస్తు అంటే ఇదే. మన యేసుప్రభు వారి స్వారూప్యంలోకి మారితేనే ఆయన దగ్గరగా చేరగలుగుతుంది, ఆయనతో ఐక్యపరచబడగలుగుతుంది. పిల్లరా, మనలో జీవింపజే ఆత్మగా దేవుడు ఎన్నెన్ని కార్యాలు మనలో చేస్తున్నాడు. ఈ లోకంలో లేని దాన్ని దేవుడు మనకిచ్చి చూడండి, దేవుడు ప్రతి విషయంలో చింతించకూడదు అంటున్నాడు. దేవుడు జీవంగా తీసుకోమంటున్నాడు. ప్రతి దాని గురించి దేవుని మీద ఆధారపడి కృతజ్ఞత విజ్ఞాపనం చేద్దాం. మనకు అన్యాయం జరిగినా, మేలు జరిగినా, ఏం జరిగినా యేసుప్రభువుతో చెప్పుకుంటూ ఆయనలో జీవించమంటున్నాడు కదా. అలా జీవిస్తే మనకి ఏంటంటే లాభం? మనకి ఉందండి 10 అడుగుల స్థలం ఉంది, అవతల 2 అడుగులు ఆక్రమించేశాడు, దెబ్బలాడుతూ అంటున్నాడు క్రీస్తు. వద్దు అంటున్నాడు, సహించుకోమంటున్నాడు, ఓర్చుకోమంటున్నాడు. అయితే మనకు లాభం ఏంటి? 2 అడుగులు స్థలం పోతుంది కదా, మనకు లాభం ఏంటి? ఉదాహరణ చెప్తున్నాను సింపుల్గా. మనకు లాభం ఏంటి? చూడండి, పిలుపులు రాసిన పత్రిక 4 వచ్చి 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను. చూడండి, ఇక్కడ మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి? సంతోషం. డబ్బున్నా, డబ్బు లేకపోయినా, స్థలం ఉన్నా, స్థలం లేకపోయినా, మంచిగా తిన్నా, తినకపోయినా మనిషి హృదయం నెమ్మదిగా ఉండటానికి కోరుకుంటాడు. అది ఎలా వస్తుంది? బాగా తింటే నెమ్మది వచ్చేది. మన స్థలం సరిహద్దులు కరెక్ట్గా ఉంటే మనకు నెమ్మదే వచ్చేది. అనగా మనలో ఉన్న ఆందోళన దానివల్ల మనకి పెరగదు, తగ్గదు. ఎప్పుడు మన క్రీస్తుని చూపించగలిగినప్పుడు, క్రీస్తు యొక్క సహనశీలత మనం చూపించినప్పుడు ఏమిటంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు, మన తలంపులకు. సైంటిస్ట్కి లేదు ఈ భాగ్యం. మంచి జ్ఞానంతో ఉన్న సైంటిస్టు అడిగి చూడండి, నీ తలంపులు బాగున్నాయా, నీ హృదయం నెమ్మదిగా ఉందా, అడిగి చూడండి. చెప్పలేడు, దీనికి సమాధానం చెప్పలేడు. యేసుప్రభు వారు ఇచ్చే భాగ్యం ఇది. నువ్వు యేసుప్రభు వారిని ఎప్పుడైతే జీవిస్తావో, నీ లోపల ఉన్న యేసుప్రభు వారి యొక్క సుగుణాలు ఎప్పుడైతే నువ్వు వ్యక్తపరుస్తావో, యేసుప్రభు వారిలో ఉన్న ప్రేమ, యేసుప్రభు వారిలో ఉన్న సహనశీలత, యేసుప్రభు వారిలో ఉన్న ఓర్పు,
ఈ లోకంలో ఎప్పుడైతే నువ్వు చూపించగలుగుతావు, యేసుప్రభువు క్షమించినట్టు నువ్వు క్షమించగలుగుతూ ఉంటావో, నీకేమున్నా ఏం లేకపోయినా నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది, నీ తలంపులు సమాధానకరంగా ఉంటాయి, భయం లేకుండా ఉంటాడు. బ్రతుకుడు క్రీస్తు అంటే ఇదే. అపోస్తలుడైన పౌలు అందుకనే బ్రతకగలిగాడు. ఏ పరిస్థితులైనా సరే చింత లేకుండా ఉండగలిగాడు. కాబట్టి నిన్ను నన్ను ఆ స్థాయిలో ఉండడానికి పిలిచాడు. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మనకు కావాలి కాస్తుందంట. ఎవరికుందండి? ప్రధానమంత్రికి ఉందా ఈ భాగ్యం? లేదు. కాబట్టి మన ప్రభువుని బట్టి మనం ఆరాధించాలి. నాలో జీవింపజేయ ఆత్మగా ఎన్నెన్ని కార్యాలు నాలో చేస్తున్నాడు. ఈ గుణాలన్నీ నాలో వ్యాపించాలని, నాలో వచ్చి వ్యక్తపరచుకోవాలని, నాలోంచి ఈ లోకానికి చూపించాలని ఎంతో ఇష్టపడుతున్నాను. పిల్లరా, మనం ఆరాధించవద్దు. ఇలాంటి క్రీస్తు ఎవడుకున్నాడండి? ఎవడుకున్నా ఇలాంటి క్రీస్తు ఎంత కష్టపడేదంటే క్రీస్తు వస్తాడు. ఉచితంగా ఆయన కృపను బట్టి నీలోనికి దిగొచ్చాడు, ప్రాణం అర్పించుకొని దిగొచ్చాడు. ఆ క్రీస్తుని మనం ముద్దాడాలా, సాగిలు పడాలా. ప్రభువా, నాలోకి దిగొచ్చి నాలో నీ గుణాలు వ్యక్తపరచాలని, నాలో నువ్వు ఉన్నత పొందాలని, నీ సహనశీలత నేను చూపించాలని, నీ ప్రేమను నేను చూపించాలని, నీ ఓర్పును నేను చూపించాలని, నీ సుగుణాలు నాలోంచి వ్యక్తపరచుకోవడానికి నాలో జీవింపజేయ ఆత్మగా ఉన్నావా? ఏ పాటి ఈ మట్టి ఘటనలో ఈ మహదైశ్వర్యంగా నువ్వు ఉన్నావా? చాలాసార్లు మనం గుర్తించలేకపోయాం. పోరాడతాం మనం. నాది నాది నేను, నా జ్ఞానము, నా బలము, నాది రైటు ఏ చూపించుకున్నాం ఇప్పుడు దాకా? నా మట్టుకు నేను ఏ చూపించుకున్నాను? సమాధానం లేదు. నేను చెప్పగలుగుతాను, నా తలంపులు పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, విచ్ఛిన్నం అయిపోయినట్టు అయిపోయింది. కానీ మన దేవుని చూపించే కొద్దీ, దీన్ని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ దేవుని సమాధానం నాకు కలవడం నేను నా వ్యక్తిగతంగా నేను కలిగి ఉంటాను. ఎదురుబాటు రివర్స్గా మాట్లాడినా సరే మౌనంగా ఉండటం బట్టి నవ్వుతూ, అంటే మనం తప్పు చేసినప్పుడు ఎలాగ మౌనంగా ఉంటాం అది కాదు, మనం తప్పు చేసినప్పుడు కాదు, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఎదుటివాడు తెలుసుగా ప్రార్థించినప్పుడు, మనం దేవుణ్ణి చూపించగలిగినప్పుడు రెండోసారి ఆడే మనం చెప్పక్కర్లేదు. మనలో క్రీస్తున్నాడని ఆడే చెప్పుతాడు, అవతల వాడే చెప్పాడు. దీని కొరకే నేను నన్ను పిలుచుకున్నాను. మనలోంచి క్రీస్తు వ్యక్తపరచబడి మీ సహనము సకల జనులకు తెలియచేయండి. దేని గురించి చెప్తాను. ఆరాధిద్దాం, యేసుప్రభువు వారిని మనం పూజిద్దాం. జీవింపజేయ ఆత్మగా దేవుడే మనకు జీవమై మనలోంచి వ్యక్తపరచబడాలి. మన కోరుకుని మనం ఇష్టపడి మనం కోరుకుంటే రాలా, దేవుడు ఇష్టపడి ఎన్నుకుని మనలోనికి దిగి వచ్చాడు. ఆయన స్వరూపులకు మారాలని, ఆయన గుణాలను మనం కలిగి ఉండాలని. సామాన్య విషయం కాదు. రక్షణ పొందావా? నీలో దిగొచ్చాడా దేవుడు? అయితే ఆయన ఆరాధించు. ఆయనలో ఎన్నెన్ని కోరికలు దేవుళ్ళు ఉన్నాయో నీలోంచి వ్యక్తపరచబడాలి. మనం అవకాశం ఇవ్వక మనం ఈ విధంగా ఉండిపోయి, మనలో ఉన్న జీవింపజేయ ఆత్మకు మన అవకాశం ఇవ్వక ఇంకా మన పాత సుగుణాలు రోత బతుకుతారు ఉండిపోయాం. పేరుకి మాత్రం క్రైస్తవులని చెప్పుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఇష్టపడుతుంటాడు. మనలోంచి వ్యక్తపరచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అవకాశం ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు, నన్ను బలపరిచిన వాడే నేను సమస్తము ఏ పరిస్థితులైనా సరే నేను కొదువు లేకుండా ఉండగలను, ఏ పరిస్థితులైనా సరే నేను సమాధానకరంగా ఉండగలను. నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం చెప్పగలుగుతున్నాను. నేను నాలో అదే క్రీస్తు ఉన్నాడు, అదే క్రీస్తు వ్యాపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన అందుని బట్టి ఆరాధించు.
అందుని బట్టి స్తుతించండి. అందుని బట్టి ఆయనకు అవకాశం ఇచ్చి, మనలో ఉన్న క్రీస్తుకు అవకాశం ఇచ్చి ఆయన సుగుణాలు వ్యక్తపరచడానికి తెరుచుకోండి. మన హృదయాన్ని తెరుచుకోండి. ఇదే నిజమైన ఆరాధన. కాబట్టి ఆ విధంగా దేవుని ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా మన హృదయాలు తెరుచుకుని మనలో ఉన్న యేసు ప్రభువుకి అవకాశం ఇచ్చి మనలో ఆయన జీవించడానికి మనం అవకాశం ఇద్దాం. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి వ్యక్తపరుస్తాం. దేవుడి వాక్యం దీవించి నడిపించిన గాక.